హాయ్! హలో! వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఈస్ రిలేటెడ్ టు మెయింటెనెన్స్. చాలామంది మ్యారీడ్ మెన్ డౌట్ ఏంటి అంటే మా వైఫ్ మా దగ్గర ఉండట్లేదు. ఎక్కడో వెళ్ళిపోయి మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేస్తుంది. అండ్ ఆల్సో మేము మెయింటెనెన్స్ కట్టాలా అంటే డెఫినిట్‌గా యెస్ అనే చెప్తానండి. బికాజ్ ఒకవేళ వుమెన్ వర్కింగ్ అయ్యుండి మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మీరు కోర్ట్‌కెళ్ళి అది సమాధానం చెప్పుకోవాలి. బట్ ఒకవేళ కోర్ట్ కానీ, మీకు కానీ, మీ పిల్లలు కానీ, ఇద్దరు పిల్లలు కానీ, ఒక్కరి పిల్లలు కానీ ఎవరున్నా సరే, మీరు మంత్లీ మెయింటెనెన్స్ అనేది కట్టాల్సొస్తుంది. అండ్ ఆల్సో అంటిల్ వాళ్ళు పెద్దగయ్యేదాకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ గూడా మీకు కోర్ట్ మీదే అని చెప్తుంది. 50% మదర్‌దున్న, 50% ఫాదర్‌దుంటుంది. అందులోనూ ఒకవేళ తను వర్కింగ్ వుమెన్ అయినా సరే కిడ్స్‌ని చూసుకోగలదు అనుకున్నా సరే, మీ ప్రాపర్టీస్‌లో గానీ, లేదా మీరు మంత్లీ మెయింటెనెన్స్ కానీ డెఫినిట్‌గా కట్టాల్సి ఉంటుందండి. అదే ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినా సరే మీకు ఆ మెయింటెనెన్స్ ఎంత వరకు ఉండగలుగుతుంది అన్నది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బిఫోర్ థట్ మీరేదన్నా సెటిల్‌మెంట్ ఆఫ్ అమౌంట్ అనేది తీసుకొని సెటిల్ చేస్తే అప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. సో థట్ యూ కెన్ క్లోజ్ ద కేస్. థాంక్ యూ.